సో, డియర్ ఫ్రెండ్స్ మనకు ఈ వీడియో లోపట అంటే మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో టీచర్ ఎంపవర్‌మెంట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్ మనకు ఎన్‌సీఎఫ్ 2005 గురించి సిలబస్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎన్‌సీఎఫ్ ఇచ్చారు. ఎన్‌సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 గురించి ఇచ్చారు. తర్వాత ఎన్‌సీఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 గురించి ఇచ్చారు. ఈ వీడియోలో ఎన్‌సీఎఫ్ 2005 గురించి చూద్దాం. సో, మనకు నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 ఇది డాక్యుమెంట్ ఎన్‌సీఎఫ్. సో, దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఎన్‌సీఆర్‌టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. బిట్ ఎక్కడైనా ఫ్రేమ్ కావచ్చు. ఎవరు డెవలప్ చేశారు? అంటే సింపుల్‌గా అడగొచ్చు. కాంప్లికేషన్ గూడా అంటే కాంప్లెక్స్ గూడా అడగొచ్చు. సో, ఇక్కడ దీన్ని ఎవరి అధ్యక్షన చేసిండ్రు అనంటే ఇది యశ్పాల్, ప్రొఫెసర్ యశ్పాల్ వారి ఆధ్వర్యంలో కూడా. సో, ఎన్‌ఈపీ 2020 ఏమో కస్తూరి రంగన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఎన్‌ఈపీ 2020 దీని తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అదేమో కస్తూరి రంగన్. కానీ ఈ ఎన్‌సీఎఫ్ ఎట్లా అంటే ప్రొఫెసర్ యశ్పాల్ ఆధ్వర్యంలో కూడా డెవలప్ కావడం అనేది జరిగింది. సో, ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని ఇస్తారు. సో, దయచేసి ఇందులో కూడా మనం కొంచెం ఏంది బేసిక్స్ అనేటివి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దీనికి బేసిస్ ఏంది అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ 1993లో వీరే యశ్పాల్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ యశ్పాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది మామూలుగా ఎట్లా ఏ రకమైన మార్పులు తీసుకురావాలి అనే అంశం లోపట అంటే పిల్లలు అప్పటికే చాలా ఇప్పుడు మన దగ్గర తెలుసు ఇండియా లోపట పాఠ్య పుస్తకాలు, సిలబస్ చాలా బుక్స్ రాను రాను అంటే నాలెడ్జ్ ఎక్స్‌ప్లోజన్ లోపట పుస్తకాలనేటివి చాలా భారమైపోయినాయి. అంటే మనం గూడా చూస్తాం పుస్తకాల బరువు తగ్గించాలి అనేది మనం గూడా చూస్తాం. అదేవిధంగా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే పిల్లలకు ఏమైందంటే బట్టి అభ్యసనం మగప్ చేయాలి, ఎగ్జామినేషన్స్ అందులోనే ఇప్పటికి గూడా కొట్టుమిట్టాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికిని ఈ యొక్క ఎన్‌సీఎఫ్ 2005 ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎట్లా ఉండాలి? బోధనా విధానంలో ఇప్పుడు ఏ మార్పు తీసుకురావాలి? అనేది ఇందులోపట ఒక ముఖ్యమైన అంశం. సో, దీనికి బేసిస్ కొంచెం హెల్ప్ అవుతుందంటే బిట్ ఎక్కడ అడిగేది మనకు తెలియదు. మీకు తెలిసిందే. సో, ఇక్కడ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ఒక బేసిస్ ఇది. సో, ఇది ప్రొఫెసర్ యశ్పాల్ వారి అధ్యక్షతనే ఈ కమిటీ ఈ యొక్క రిపోర్ట్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. సో, ఇక్కడ గనుక తీసుకున్నట్టయితే దీనికి కొన్ని ఏమన్నా ఇక్కడ కూడా చూద్దాం. బట్ వీటి సమ్మరీని అంతా చేసుకొని మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న దానిలో కూడా ఇక్కడ ఇస్తారు. ఎన్‌సీఎఫ్ ప్రపోజెస్ 5 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ కరిక్యులమ్ డెవలప్‌మెంట్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ ఔట్‌సైడ్ ద స్కూల్ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేసి గైడింగ్ ప్రిన్సిపల్స్ అనే దాని మీద అందులోపట 5 వారిచ్చిందేందంటే బడి బయట జ్ఞానంతోటి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ ఔట్‌సైడ్ ద స్కూల్ అంటే బడి బయట జ్ఞానం ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయాలి అదొకటి. ఎన్ష్యూరింగ్ దట్ లెర్నింగ్ షిఫ్ట్స్ అవే ఫ్రమ్ ద రోడ్ టు మెథడ్స్ అంటే బట్టి అభ్యసనం నుండి దూరం చేయాలి అదొకటి. ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అంటే ఓన్లీ పుస్తకాల టెక్స్ట్ బుక్స్ లోపటనే ఆ పరిధికి లోపడే ఉండకూడదు కరిక్యులమ్ అనేది. బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ ట్రిప్స్‌కి వెళ్తాం. ఓన్లీ బుక్కిష్ అనే కాకుండా బుక్కిష్‌గా కాకుండా ఔట్‌సైడ్ ద టెక్స్ట్ బుక్స్. ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అనేది మూడో ప్రిన్సిపల్ ఉంది. మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్. ఎట్లయితే ఇప్పుడు మనకు సీసీఏ వచ్చిందో ఫార్మేటివ్, సమ్మేటివ్. సో, ఇప్పుడు ఎన్ఈపీ 2020 కూడా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో, అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడనే. మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేట్ దెమ్ విత్ ద క్లాస్ రూమ్ లైఫ్. సో, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడే డెవలప్ అయింది. నర్చరింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ విత్ ద కేరింగ్ కన్సర్న్ విత్ ద డెమోక్రటిక్ పాలసీ పొలైటీ ఆఫ్ ద కంట్రీ. సో, మరొకసారి కూడా చూద్దాం. సో, దయచేసి మీరు ఈ డాక్యుమెంట్‌ని మీకు అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. లింక్ చేస్తాను. సో, మీకు టైం ఉంటే లేకున్నా పర్వాలేదు. సో, ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ ఔట్‌సైడ్ ద స్కూల్, ఎన్ష్యూరింగ్ ద లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రోడ్ మెథడ్స్, ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటింగ్ దెమ్ విత్ ద క్లాస్ రూమ్ లైఫ్. సో, అనేది ఇందులో ఇవ్వబడ్డ ముఖ్యమైన అంశాలు. సో, మళ్ళా కూడా చూద్దాం ఇక్కడ.
ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇందులోకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. సో NCF proposes 5 guiding principles for curriculum development. First one is connecting knowledge to life outside the school. Second one, ensuring that learning shift away from the rote method, enriching the curriculum so that it goes behind the textbooks, making examination more flexible and integrated them with the classroom life, and nurturing and overriding identity అనేది ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైనే ఈ కరికులం అనేది డెవలప్ కావడం అనేది జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైన అంశం NCF. అదే రకంగా తీసుకున్నట్టయితే సో దీన్ని ఒక సమ్మరీగా మీకు మామూలుగా దీన్ని ఒక చిన్న షార్ట్‌గా చేసి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక 1 పేజీలో. చూడండి, NCF నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 యశ్పాల్ కమిటీ రిపోర్ట్ 1993 దీనికి బేసిస్ అదన్నట్టు. సో యశ్పాల్ కమిటీ కంటే ముందు మనకు NEP 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 డెవలప్ కావడం అనేది జరిగింది. దాని బేస్‌లో 2005 NCF కూడా వచ్చింది. కానీ దానికి గ్యాప్‌లో మనకేమొచ్చిందంటే యశ్పాల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. భారరహిత అభ్యసనం అనేది లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇది 1993. సో యశ్పాల్ కమిటీ అనేది ప్రాణం ఇక్కడ. అందుకని ఎక్కడన్నా అడిగే అవకాశం ఉంటుంది. ఇయర్ కూడా అడగొచ్చు. రిపోర్టు 1993. అయితే దీనికి పునాది ఏంది అంటే మామూలుగా పిల్లలు బర్డెన్ అవుతున్నారు. అంటే ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్నారు వీళ్ళు. అంటే నాలెడ్జ్ ఎక్స్‌ప్లోషన్ అయింది. ఓల్డ్ నాలెడ్జ్, న్యూ నాలెడ్జ్ అంతా కలిసేసరికి సిలబస్ బల్కీ అయిపోయింది. జనరల్‌గా మనకేందంటే సైన్స్‌లో గానీ, ఏ సబ్జెక్ట్‌లోనైనా గానీ నాలెడ్జ్‌ను అప్పుడు ఎట్లుండేది అంటే ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నాలెడ్జ్‌ని పిల్లలకు చేర్చాలి. పిల్లలు తెలుసుకోవాలనేది ఆతృతలో సిలబస్ అనేది ఓవర్ సిలబస్ అయిపోయింది. పాఠ్య పుస్తకాలు చాలా బల్కీగా అయిపోయాయి. సో అది దీని యొక్క బ్యాక్‌డ్రాప్. మనకు తెలిసుండాలి ఎందుకని. తర్వాత దాని బేసిస్‌లో ఈ యొక్క యశ్పాల్ కమిటీ రిపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది. అంటే పిల్లల యొక్క భారరహిత అభ్యసనం అంటే మనకు మామూలుగా బట్టి చేయడం ఇవన్నీ ఇంతకుముందు మనం చూస్తాం కదా. సో దానిలోకెళ్ళి పిల్లల్ని బయటకు తీసుకురావాలి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు చూసిన రెండవది పార్ట్ ఇందులో బ్యాక్‌డ్రాప్ అది NCF 2005 గైడింగ్ ప్రిన్సిపల్స్ మార్గదర్శక సూత్రాలు. సో ఇందులోకెళ్ళి బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ ఏంటంటే కనెక్టింగ్ నాలెడ్జ్ ఔట్‌సైడ్ ద స్కూల్, బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం. అంటే మనం పాఠ్యాంశాలను బోధిస్తాం కదా. జనరల్‌గా ఏం చేస్తామంటే బుక్‌లో ఉన్న నాలెడ్జ్ తోటి జనరల్‌గా చెప్తుంటాం. అంటే బయట ఉన్న నాలెడ్జ్ తోటి. అంటే పిల్లలు ఎక్కడెక్కడో ఎక్స్‌పీరియన్సెస్ తోటి వస్తుంటారు. వాళ్ళ అనుభవాలను ఇక్కడికి తీసుకొనొస్తారు కదా. వాళ్ళ చేత కూడా వాళ్ళకి అనుభవాలను జోడింపజేయడం అన్నట్టు. సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఒక ట్రాన్స్‌పోర్ట్ గురించుంది. ట్రాన్స్‌పోర్టేషన్ గురించి మనం పాఠ్యాంశం బోధిస్తున్నాం. కానీ పిల్లలు జనరల్‌గా వాళ్ళ అనుభవాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళో ట్రైబల్ ఏరియాలో ఎట్లా ఉంటుంది ట్రాన్స్‌పోర్టేషన్, లేదా వివిధ రకాల ఏరియాస్‌లో ఎట్లా ఉంటుంది అది అనే దాన్ని కూడా వాళ్ళ యొక్క అనుభవాలను క్లాస్ రూమ్‌లో చెప్పించినట్టయితే పిల్లలకు, సో వాళ్ళ అనుభవాలను జోడించినట్టయితే ఏమైతదంటే ఈ యొక్క బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం అనేది ఇదొక ఇంపార్టెంట్. అదేవిధంగా బట్టి అభ్యాసం నుండి దూరం చేయడం, ఎన్ష్యూరింగ్ లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్. అంటే మనకి ఇంతకుముందు ఎట్లున్నాయంటే పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు DSEకి ప్రిపేర్ అవుతున్నారు. జనరల్‌గా ఏం చేస్తున్నాం మనం, ఏదో ట్రిక్స్ అని అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి మొత్తానికి బ్రెయిన్‌లో దూర్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కష్టమైంది, ఈజీ అయింది కాదు, చాలా కష్టతరమైంది. ఈ విధంగా బట్టి అభ్యసనానికెళ్ళి దూరం చేయాలి పిల్లల్ని. అంటే ఒక ఉద్దేశ్యం ఏందంటే అవగాహనతోటి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలోకెళ్ళి డెవలప్ అయిందే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఒక పిల్లవాడు ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనకు ఒక ఆక్సిజన్ తయారు చేసే విధానాన్ని పుస్తకంలో చూసి నేర్చుకుంటాడనుకోండి. అది ఎట్లా వస్తుంది అంటే మెమరీకి దారితీస్తది కదా పుస్తకంలో ఉన్నది. అట్లా కాకుండా పిల్లవాడు ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ఇంతకుముందు అనుకున్నాం నాలెడ్జ్ ప్రీవియస్ వీడియోస్‌లో తీసుకున్నాం. నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్ స్కిల్లు అనేది మనం తెలుసుకున్నాం. సో అక్కడ తెలుసుకున్నప్పుడు ఏంటంటే పిల్లవాడు స్వయంగా చేసి ఎప్పుడైతే నేర్చుకుంటాడో సులభంగా రాసేస్తాడు. పిల్లవాడికి బట్టి అవసరం లేదు కదా. యాక్టివిటీ ద్వారా ఎప్పుడైతే పిల్లవాడు నేర్చుకుంటాడో సో బట్టి అనేది దూరమైపోతుంది. అంటే పిల్లవాళ్ళకి అనుభవాలను అందింపజేయడం అనేది చాలా కీలకం అనేది ఇక్కడ ఉంది. బట్టి అభ్యసనం నుండి దూరం చేయడం, గుర్తుంచుకోవడం. ఇక్కడ కూడా మనం ఎట్లా అంటే లెర్నింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రేపు ఎగ్జామ్‌లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కూడా
మనం సులభంగా చేసుకోవచ్చు. ఇక మూడవది పుస్తకం పరిధిని దాటికి వెళ్ళడం. ఔట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ బై గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పుస్తకంలో ఉన్న వాటి చెప్తాం. కానీ కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే హిస్టరీ ఆఫ్ సైన్సే ఉంది. మనం ఎట్లా వెళ్తామంటే వ్యాక్సిన్స్ గురించి తర్వాత మనం మాట్లాడుతుంటాం. లేదా యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడతాం. పుస్తకములు ఇవ్వరు. కానీ శాస్త్రవేత్తలు ఎట్లా ఆవిష్కరించారు అనే అంశాన్ని మనం ఏం చేస్తామంటే బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ వెళ్తాం. అదేవిధంగా వ్యాక్సిన్ ఆవిష్కరణ కావచ్చు, లేదా పెన్సిలిన్ ఆవిష్కరణ కావచ్చు, తర్వాత మన సివి రామన్‌ది కావచ్చు. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పుస్తక పరిధిని దాటి వెళ్ళిపోతాం అన్నట్టు. సో, పుస్తకంలో ఉన్నదని ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ లెవెల్‌లో పెద్ద ఎక్స్‌పెరిమెంట్స్ లేవు. చిన్న చిన్న ఎక్స్‌పెరిమెంట్స్ లేవు. ఇందులో మనం చూస్తుంటాం కొత్త పుస్తకాలు. కానీ మనమే కొన్ని డిజైన్ చేస్తాం. వి విల్ డిజైన్ సమ్ స్మాల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఫర్ ద చిల్డ్రన్. అంటే బియాండ్ ద టెక్స్ట్ బుక్ వెళ్తాం. మన సబ్జెక్ట్ కన్సర్న్ బట్టి. సో, పుస్తక పరిధిని దాటి వెళ్ళడం. పుస్తకం అంటే ఔట్ ఆఫ్ ద టెక్స్ట్ ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ బై గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్. అంటే ఎన్రిచ్ చేయాలి. దాన్ని బలోపేతం చేయాలి. ఎన్రిచ్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశ్యం. అదేవిధంగా పరీక్షలను సరళతరం చేయడం. అంటే ఎగ్జామ్స్ అంటే మార్కులు, ర్యాంకులు అనేది చూస్తున్నాం కదా! దానికెళ్ళి ఏమైంది అంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. అంటే ఫార్మేటివ్ అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటున్నాం. అంటే అభ్యసనం మెరుగుపరుచుకోవడం కోసమే కదా ఎవాల్యుయేషన్ అనేది, మూల్యాంకనం అనేది లేదా మదింపు అనేది. అంటే పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు, ఇంకేం నేర్చుకోవాలి అనేది చాలా ప్రాణం. సో, పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవాల్సింది ఏముందో బిడ్డకు తెలవాలి, టీచర్‌కి తెలవాలి అంతే కదా! ఎగ్జామ్ అంటే ఒక మార్కులు, ర్యాంకులు అనేది కాదు. దాంట్లోకెళ్ళి అంతకుముందు అనుకున్నాం బయటపడాలి మనం. ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్. సో, మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలనేది. సో, ఇవి మామూలుగా 5 గైడింగ్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే బిట్స్ ఎక్కడ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉందో దాన్నే మనం కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ ఔట్‌సైడ్ ద స్కూల్, బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం. 2 బట్టి అభ్యసనం నుండి దూరం చేయడం, ఎన్ష్యూరింగ్ లెర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్. పుస్తక పరిధి దాటిని వెళ్ళడం, ఎన్రిచింగ్ ద కరిక్యులమ్ బై గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్. తర్వాత పరీక్షలను సరళతరం చేయడం, ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్, మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్. అదేవిధంగా బేసిక్ ఫిలాసఫీ అదొక గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది. అంటే పుస్తకాలు కానీ, కరికులం కానీ, అంటే మన కరికులం నుంచెల్లే టెక్స్ట్ బుక్ తయారు చేస్తాం. టెక్స్ట్ బుక్ నుంచెల్లే మనం పాఠ్యాంశాలను తీసుకొని బోధిస్తాం. అంటే కరికులం అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు పొందే అనుభవాల మొత్తాన్నే కరికులం చెప్తారు. వాట్ ఈజ్ కరికులం అంటే ద టోటల్ ఎక్స్‌పీరియన్సెస్ విచ్ చైల్డ్ గెట్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్ ద క్లాస్ రూమ్, ఔట్‌సైడ్ ద క్లాస్ రూమ్ విచ్ ఈజ్ నోన్ యాస్ కరికులం. కరికులం అనే దానికి బేసికల్‌గా మనకు ఐడియా ఉండే ఉంటుంది. అయినప్పటికీ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి. పిల్లలు పొందే అనుభవాల మొత్తమే అది బడి బయట కావచ్చు, అంటే క్లాస్ రూమ్ లోపల కావచ్చు, క్లాస్ రూమ్ బయట కావచ్చు. దాన్ని కరికులం అంటారు. ఇక బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్‌సీఎఫ్ ఏంది అంటే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి. అంటే అక్కడ మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసాం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అని. అంటే బుకిష్‌గా ఉండకూడదు. పిల్లవాడు ఏందంటే తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకోవాలనేది ఇక్కడ ఇందులో ఇంపార్టెంటు. అక్కడ టీచర్ యొక్క రోల్ ఏందంటే ఒక ఫెసిలిటేటర్‌గా ఉండాలి. సౌకర్యకర్తగా ఉండాలనేది బేసిక్. క్వెషన్ ఎక్కడైనా అడుగుతాడు. అంటే టీచర్ రోల్ ఏంది? సో, ఎట్లా ఉంటుందంటే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్‌సీఎఫ్. జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి పిల్లలు. ఎట్లా చేసుకోవాలంటే ఇంటరాక్షన్స్. ఎన్‌సీఎఫ్ ఏమని చెప్తుందంటే ప్రతి చర్యలకు ప్రాముఖ్యతనివ్వాలి. ఎట్లా ఇంటరాక్ట్ అయితాం మనం? అంటే లాంగ్వేజ్ ద్వారా ఇంటరాక్ట్ అయితాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అదేవిధంగా యాక్షన్, కొలాబరేటివ్ లెర్నింగ్, గ్రూప్ యాక్టివిటీ చేస్తారు. లేదా పిల్లలు నేచర్‌కి వెళ్తారు, ఫీల్డ్ ట్రిప్‌కి వెళ్తారు. వాళ్ళు చూస్తారు, గమనిస్తారు. సో, నేచర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటారు. సో, పీర్ ఇంటరాక్షన్ అవుతుంది. టీచర్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో, ఈ విధంగా ఇంటరాక్షన్ అనేది ఒకటి లాంగ్వేజ్, రెండోది బై డూయింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో. సో, ఈ విధంగా నాలెడ్జ్ కన్‌స్ట్రక్షన్‌కు ప్రాముఖ్యతనివ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ గురించి పాఠం చెప్తున్నాం. పుష్పంలోని భాగాల గురించి చెప్పేటప్పుడు పిల్లల్ని ఏం చేస్తామంటే పిల్లల్ని మనం మామూలుగా స్కూల్ గార్డెన్ లేదా బయటకు వెళ్ళి కొన్ని రకాల ఫ్లవర్స్‌ని సేకరించమనమాట. తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ మనం చేసేది పిల్లల్ని ఆ ఫ్లవర్స్‌ను అబ్జర్వేషన్ చేయమంటాం, డ్రాయింగ్ చేయమంటాం. అందులో ఏ పార్ట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటాం గ్రూప్ లోపట.
ఇండివిజువల్‌గా చేయమంటాం, గ్రూప్‌లో డిస్కస్ చేయమంటాం. తర్వాత గ్రూప్ ప్రెజెంటేషన్ చేస్తారు. పిల్లలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటారు. సో, ఒక గ్రూప్ వాళ్ళు చెప్తారు, మిగతా వాళ్ళు వింటుంటారు, ఇంటరాక్ట్ అవుతారు. అవసరమైతే డౌట్స్ అడుగుతారు. మళ్ళీ సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అట్లా మొత్తం ప్రెజెంటేషన్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, మళ్ళీ పిల్లలేందంటే మొత్తం అప్పుడు అవసరమైన సందర్భంలో మనం కూడా ఇంటర్వ్యూన్ అయితాం. పిల్లలకు తెలియని ఏమైనా పార్ట్స్ అందులో ఒకటి ఉంటే మళ్ళీ మనం కూడా చెప్తాం. సో, ఇది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. మనకు 5 నమూనా ఉన్నాం. 5 నమూనా మోడల్స్‌లో మనం కూడా గమనించాం. ఇది కన్‌స్ట్రక్టిస్ట్ అప్రోచ్‌లో కూడా ప్రధానంగా తీసుకుంటే మనం సిద్ధాంతాలు లెర్నింగ్ థియరీస్ కూడా నేర్చుకున్నాం. పియాజే సంజ్ఞానాత్మక, పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌లో. అదేవిధంగా అందులో సాంశీకరణం, అనుగుణ్యం చెందడం, అసిమిలేషన్, అకామిడేషన్. సో, ఇక్కడ చాలా కీలకం. అదేవిధంగా సోషియో కల్చరల్ కన్‌స్ట్రక్టివిజం ఏదైతే ఉంటుందో వైగాట్స్‌కి, అందులో జెడ్‌పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్, తర్వాత స్కాఫోల్డింగ్ నేర్చుకున్నాం కదా! ఇక్కడ కీలకంగా ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ కన్‌స్ట్రక్షన్‌లో మనం ఒక స్కాఫోల్డింగ్‌గా ఉండాలి. ఫెసిలిటేటర్‌గా ఉండాలి పిల్లలకు. అక్కడ ఇంటరాక్షన్స్ అనేటివి చాలా ప్రాణం. సోషియో కల్చరల్ కన్‌స్ట్రక్టివిజం అని ఇచ్చాం. అంటే ఒక గ్రూప్‌లో కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది పిల్లల లోపట కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్‌కు చాలా సహాయపడుతుంది. సో, ఇవి ఇందులో బేసికల్‌గా దీని అప్లికేషనే మనకు ఈ ఎన్‌సీఎఫ్ 2005. అదేవిధంగా థియరీస్‌ని కూడా ఇందులో పికప్ చేసుకోవడం అనేది జరిగింది. సో, ఈ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతాయంటే అనుభవాలొస్తాయి. ప్రతిచర్యలు దేనికి దారితీస్తాయంటే అనుభవాలకు దారితీస్తాయి. అనుభవాల వల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా మనం నేర్చుకున్నాం జ్ఞాన నిర్మాణం. అంటే లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. కన్‌స్ట్రక్టివిస్ట్ అప్రోచ్‌లో ఏమంటారంటే లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణమే. సో, ఇందులో అది చెప్పిన ఎన్‌సీఎఫ్ చెప్పిందంటే బహుళ పాఠ్యపుస్తకాలు. ప్లూరాలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మీద కూడా వీరు వివరించడం జరిగింది. అంటే మనకు ఏదైతే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అదొకటే కాదు. మనం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చూడొచ్చు. వేరే ఎన్నో రకాల దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్‌కి వెళ్ళొచ్చు. బహుళ పాఠ్య పుస్తకాలనేటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అయితే బోధన ఎట్లా చెప్పాలంటే మదర్ టంగ్, మాతృభాషలో బోధించాలి సాధ్యమైనంత వరకు అనేది చెప్పడం జరిగింది. లేదంటే రీజనల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గర చూస్తున్నట్టయితే తెలుగు అనేది రీజనల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ పిల్లలొస్తారు. యాక్చువల్‌గా వాళ్ళకి మదర్ టంగ్ ట్రైబల్ లాంగ్వేజ్ అయితది. లేదంటే రీజనల్ లాంగ్వేజ్ అట్లా బోధన చేయాలని చెప్తుంది. ఇక మూల్యాంకనం ఎట్లా చేయాలంటే సీసీఈ కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది ఎన్‌సీఎఫ్‌లో కూడా ఉన్న జిస్ట్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. దీనికి లింక్ కూడా పెడతాం. లేకపోయినట్టయితే గూగుల్‌లో ఎన్‌సీఎఫ్ 2005 తెలుగు దొరుకుతది, ఇంగ్లీష్ దొరుకుతది. మీకు ఏమైనా టైం ఉంటే ఇట్లా ఓవర్ గ్లాన్స్‌గా వెళ్ళొచ్చు. సో, ఇందులో కూడా వారు చెప్పింది భారరహిత అభ్యసనం ఒకటి, ఎన్‌సీఎఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇందులో మనం బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్‌సీఎఫ్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ చూసాం. తర్వాత బహుళ పాఠ్య పుస్తకాలు, మదర్ టంగ్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ టీచర్ అడుగుతారు. ఫెసిలిటేటర్‌గా ఉండాలి. సో, దీనికి సంబంధించిన ఇక్కడ కొన్ని బిట్స్ పికప్ చేసుకోవడం అనేది జరిగింది. దయచేసి వాటిని కూడా ఒక్కసారి చూద్దాం. సో, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద ఎన్‌సీఎఫ్ 2005? ఒకటి స్టాండర్డైజింగ్ ద ఎడ్యుకేషన్, రిడ్యూసింగ్ ద కరిక్యులమ్ లోడ్, ప్రమోటింగ్ రోట్ లెర్నింగ్, ఇంక్రీజింగ్ ద ఎగ్జామినేషన్ ఫ్రీక్వెన్సీ. సో, బహుశా ఆన్సర్ కూడా కింద ఉంది. మళ్ళీ చెక్ చేసుకొని ఆన్సర్ ఏందో పికప్ చేసుకోండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద ఎన్‌సీఎఫ్ 2005? తర్వాత తెలుగులో చూస్తే ఎన్‌సీఎఫ్ 2005 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? విద్యను ప్రామాణీకరించడం, పాఠ్యభారాన్ని తగ్గించడం, రట్టు నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడం, పరీక్షల సంఖ్యను పెంచడం. ఓకే, మీకు చదువుతుంటేనే ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. అదేవిధంగా చూస్తే అకార్డింగ్ టు ఎన్‌సీఎఫ్ 2005 వాట్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్? ఎట్లా మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏముండాలి? ఒకటి ఇంగ్లీష్ రీజనల్ లాంగ్వేజ్, ఇక్కడ ఆబ్లిక్ ఇవ్వాలి, లేదా మదర్ టంగ్ ఆబ్లిక్ రీజనల్ లాంగ్వేజ్ అని ఇవ్వాలి. హిందీ, లేకపోతే ఎనీ ఫారిన్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా ఆన్సర్లో రీజనల్ లాంగ్వేజ్ ఇచ్చాడు, కానీ మదర్ టంగ్ పెట్టుకోవాలి ఆబ్లిక్. 2005 ప్రకారం ప్రారంభ సంవత్సరంలో బోధనా మాధ్యమం ఏది ఉండాలి? ఇంగ్లీష్ ప్రాదేశిక భాష అంటే రీజనల్ లాంగ్వేజ్, లేదా మదర్ టంగ్, హిందీ, ఏది ఏ విదేశీ భాష అయినా. ఆన్సర్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ బిట్, వాట్ డస్ ఎన్‌సీఎఫ్ ఎంఫసైజెస్ అబౌట్ టీచర్ రోల్? టీచర్ రోల్ ఎలా ఉండాలని చెప్తుంది ఎన్‌సీఎఫ్? టీచర్ షుడ్ బి స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్, టీచర్ షుడ్ బి ఫెసిలిటేటర్, టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద సిలబస్, టీచర్ షుడ్ ప్రియారిటైజ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఆన్సర్ వచ్చే ఉంటుంది మీకు, ఇక్కడ గమనించండి. తర్వాత ఎన్‌సీఎఫ్‌లో గురువుల పాత్ర గురించి ఏమని చెప్పింది? గురువులు కఠిన నియమాలను పాటించాలి. గురువులు సౌలభ్యకర్తగా,
ఇక్కడ సౌలభ్యాలను ఇచ్చాడు. సౌలభ్యకర్త అంటే ఫెసిలిటేటర్. మరియు మార్గనిర్దేశకులుగా ఉండాలి. గురువులు పాఠ్యాంశాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. గురువులు పరీక్ష సంసిద్ధతకు ప్రాముఖ్యతనివ్వాలి. సో రోల్ ఆఫ్ టీచర్స్ అనేది ఉంది. నెక్స్ట్ బిట్ చూస్తే హౌ డస్ NCF 2005 సజెస్ట్ స్టూడెంట్స్ షుడ్ లెర్న్. పిల్లలు ఎలా నేర్చుకోవాలని చెప్తుంది త్రూ రోట్ మెమరైజేషన్. మూడవది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆబ్లిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ దీన్ని మనం బిట్ ఇంకెట్లా కూడా అడగవచ్చు అంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లెర్నింగ్ అని చెప్పవచ్చు, లేదా జ్ఞాన నిర్మాణం ద్వారా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ త్రూ టెక్స్ట్ బుక్స్ బై ఫోకసింగ్ ద సోలీలీ ఆన్ ఎగ్జామినేషన్. సో బై ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆన్సర్ మేబీ ఇట్లా ఉండొచ్చు, లేదా త్రూ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బేసిక్ అదే ఇంతకుముందు నేర్చుకున్నాం. విద్యార్థులు ఇలా నేర్చుకోవాలని NCF 2005 సలహా ఇస్తుంది. రట్టు ద్వారా అంటే బట్టి పద్ధతి ద్వారా, అనుభవాత్మకంగా నేర్చుకోవడం అనుభవాల ద్వారా, లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, లేదా త్రూ ఇంటరాక్షన్స్. ఎట్లనే ఇవ్వచ్చు బిట్ ఆన్సర్ ఏ రకంగా ఉండొచ్చు. కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా, కేవలం పరీక్షల దృష్టి సారించడం ద్వారా. సో ఇక్కడ ఆన్సర్ మీకు తెలిసిందే, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, లేకపోయినట్టయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, లేదా త్రూ ఇంటరాక్షన్స్. అదేవిధంగా ఇంకొక ఫైనల్ బిట్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ డస్ NCF 2005 అడ్వకేట్స్? ఓన్లీ యాన్యువల్ ఎగ్జామినేషన్, తర్వాత BCC కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, మంత్లీ టెస్ట్, సర్ప్రైజ్ క్విజెస్. సో ఇక్కడ మనకు తెలిసిందే ఏం చెప్పింది. NCF 2005 ఏ రకమైన మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది? కేవలం వార్షిక పరీక్షలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మాసాంత పరీక్షలు, అచేతన పరీక్షలు. సో ఆన్సర్ మీకు ఐడియా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe for our channel.